ఆస్పరి మండలం ఆ గ్రామంలోని ఎస్సీ కాలనీ జలమయం. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం జోహారాపురం గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎస్సీ కాలనీలో రోడ్లు డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయిన కాలనీవాసులు తెలిపారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మా సమస్యలను తీర్చాలంటూ ఎస్సీ కాలనీ వాసులు సూచిస్తున్నారు. ఈ జోహారాపురం గ్రామం ఆస్పరి మండలం ఎస్సీ కాలనీ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎప్పటి నుంటో ఈ పరిస్థితి ఈ విధంగా జరుగుతూనే ఉండదు. ఎందుకోసం అంటే వర్షాకాలం వస్తే ఇక్కడ రోడ్లు లేవు, డ్రైనేజ్ కాలు లేవు. ఇక్కడ ఇండ్లకి మాత్రము నీళ్లు వస్తూనే ఉండవు. వర్షం వస్తే ఎన్నిసార్లు చెప్తే కూడా సర్పంచ్కి చెప్పినాము, ఎంపీటీసీకి చెప్పినాము, మేమైతే ఏం చేయలేకపోతున్నాము. ఎందుకంటే ప్రభుత్వం ముందు కూడా ఏం చేయలేకపోతున్నారు. గ్రామానికి అభివృద్ధికే డబ్బులు రాలేదు, మేమేం చేస్తున్నామని వాళ్ళు ఎత్తేసినా ఎన్నిసార్లు చెప్తే కూడా ఇబ్బంది. ఫస్ట్ స్కూల్కి ఈరోజు స్కూళ్ళు ఓపెన్ అయినవి, పిల్లలు పోవాలంటే కూడా ఇబ్బందిగా ఉండదు. స్కూల్కి జారుతూ ఓలాక బురదలా వెళ్తూనే ఉన్నారు. టీచర్లకు కూడా అదే పరిస్థితే, వాళ్ళు కూడా రావాలంటే కూడా ఇబ్బందికరంగా ఉండదు. కాబట్టి ఈ ఎస్సీ కాలనీకి ఇంతవరకు ఎన్నిసార్లు వినిపించుకొని ఎన్నిసార్లు అధికారులు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు వర్షం వస్తే ఇళ్ళకి నీళ్ళు వస్తున్నవి. ఈ వర్షపు నీళ్ళు చెప్తే రాత్రి అంతా నిద్ర లేక అందరూ ఇళ్ళకి నీళ్ళు వస్తుంటే తోడేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు స్పందించండి, ఇకనైనా దృష్టి సారించండి. గ్రామాల కోసము కష్టపడి పనిచేయండి దయచేసి. ఓలాక ఇది ఒక్కసారి ఈ కాలనీకి చూడండి. ఎందుకంటే లేదా ప్రభుత్వ అధికారులు మా చేత కాదని చెప్పేస్తే మేము రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పి గ్రామ ప్రజలు అంటున్నారు. కాబట్టి ఇకనైనా స్పందించండి, మా పరిస్థితిని, మా గోడును అర్థం చేసుకోండి. ఈ ఎస్సీ కాలనీకి రావాలంటే దారి కూడా లేదు. ప్రైవేటు వ్యక్తుల ద్వారా వాళ్ళ స్థలాల్లో వస్తున్నాము, కానీ మీకు దారి లేదంటున్నారు. అప్పటికి ఇల్లు ఇచ్చినారు, కానీ దారి కొన్ని ఇచ్చారు, మర్చిపోయినారు ప్రభుత్వం. మరి ఎందుకోసమో ఏమిటో తెలియదు. ఇది రాజకీయ పక్షమా లేకుంటే ఓలాక మధ్యతలాలు చేసినదే ఏమనేది తెలుకుంది. అందుకోసమని దయచేసి అధికారులు చూడండి, ఒకసారి గ్రామాల వైపు చూసి దృష్టి సారించండి. మాకు ఎండాకాలం నీళ్ళు ఇబ్బందే, వర్షాకాలం కూడా నీళ్ళు ఇబ్బందే. వర్షం వస్తే నీళ్ళు పోవడానికి కూడా ఇబ్బంది, బయటకు పోవడానికి. ఏమితో తెచ్చుకోవాలా, బైకులతో తెచ్చుకోవాలా, కానీ బైకులు ముందుకు వెళ్ళడం లేదు, జారి పడుతున్నవి. కాబట్టి ఇకనైనా స్పందించండి. గత ప్రభుత్వము ఎమ్మెల్యే ఆలూరు నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే గెలిచినటువంటి జయరామ్ అన్న గారు 10 లక్షలు మీకు ఎస్సీ కాలనీ గ్రాంట్ శాంక్షన్ చేసినాడు, చెక్ ఇచ్చాడు. అవి ఏమైపోయినవి ఏం కథను అడిగితే స్పందన లేదు. ఇక్కడ ఎన్ఆర్జీఎస్ కింద ఒక 25 ట్రిప్పులు గరుస్తున్నాడు. ఆ 25 ట్రిప్పులకు మాత్రమే సరిపోతుందా? సరిపోవడం లేదు. అక్కడక్కడ వాళ్ళు ప్యాచీలు వేసుకుంటూ వెళ్ళిపోయినారు. అదే కూడా నీళ్ళు కోసము ఇక్కడ 100 ఇండ్లు ఉన్నవి. ఈ 100 ఇండ్లలోనే నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్తే 10 లక్షలు నీటి కోసమని 10 లక్షలు గ్రాంట్ శాంక్షన్ చేసింటే ఆ 10 లక్షలు ఏమైనావో ఏం కథో మాకు అక్కడి నుంచి ఒక 300 మీటర్లు మాత్రం పైప్ లైన్ తీసుకొచ్చేసినాడు. 6 ట్యాప్లు వేసినాడు. 10 లక్షలు అయిపోయినావు అన్నాడు. నీళ్ళు రావడం లేదు, నీళ్ళు ఎక్కడం లేదు. 10 లక్షలు ఏమంటే మీ గ్రాంట్ లేదు, అయిపోయింది అన్నాడు. మరి 10 లక్షలు 300 మీటర్లకే 10 లక్షలు అయిపోతున్నావా? ప్రభుత్వ అధికారులు అడిగితే కూడా ఎవరేం పట్టించుకోవడం లేదు, దీనిపైన స్పందన కూడా లేదు. కాబట్టి దయచేసి ఉలాక ఇక్కడి నుంచి అయినా మా గ్రామాలపైన, మా ఎస్సీ కాలపైన దృష్టి సారించండి. మా ఎస్సీ కాలనీ ఒకటే కాదు, బీసీ కాలనీ కూడా ఉంటుంది. ఊరంతా కూడా ఈ విధంగా పరిస్థితి ఒకటే, ఊరంతా ఊరు మొత్తం పైన ఇదే పరిస్థితి ఉండదు. కాబట్టి దీన్ని ఒకసారి చూడండి, ఆలోచించండి దయచేసి. చేతులెత్తి మొక్కు చెప్తున్నాను. ఇప్పుడు ఎంపీ గారు గెలిచినారు, బసినపాటి నారాయణ గారు, ఆయన గెలిచినారు. దయచేసి మా గ్రామాన్ని దత్తకు తీసుకోండి. ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మా గ్రామాన్ని దత్తకు తీసుకోండి. దత్తకు తీసుకొని మాకి ఈ గ్రామంలో రోడ్లు అనేవి లేవు, డ్రైనేజ్ కాలువలు లేవు. ఇదే పరిస్థితే. వర్షం వస్తే మట్టిలో తొక్కుంటూ పోవాలా, మట్టిలో కింద పడుకుంటూ లేచుకుంటూ పోవాలా, ఈ పరిస్థితి. కాబట్టి ఓలాక మీరు గ్రామాన్ని ఒకసారి చూడండి, వచ్చి చూసిన తర్వాత మా గ్రామానిపైన దృష్టి సారించాలని మీకు దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను. నా పేరు పులి కరుణాకర్, జోహారాపురం గ్రామం. నేను బీజేపీ పార్టీలో పనిచేస్తున్నాను 2012 ఇప్పటి వరకు కూడా. అందుకోసమని దయచేసి ఇదొక్కసారి విన్నవించుకొని తెలియజేస్తున్నాను. మా గ్రామాన్ని వైపు దృష్టి సారించాలని కోరుతున్నాను.